తెలంగాణ ఎప్సెట్ 2025కి సంబంధించి ఫైనల్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫైనల్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్, అండ్ ఫైనల్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అవుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ దాంతోపాటుగా వెబ్ ఆప్షన్స్ ఎవరు ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఎవరు ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది, సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, అండ్ దాంతోపాటుగా మనకు స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాల్సి ఉంటుంది, స్లాట్ బుకింగ్కి ఎన్ని డేస్ ఆఫ్ టైం ఉంది, అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు, ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, అంటే సీట్ వచ్చిన వాళ్ళు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, సీట్ రాని వాళ్ళు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా సింగిల్ వీడియో ప్రతిదీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో కవర్ చేసిన. అండ్ మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. ఇది మన తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. అండ్ మనం ఈ ఫైనల్ ఫేజ్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ ఎవరికైతే రాదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ రాని వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ ఇప్పటివరకు ఎవరైతే పెట్టారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాని తర్వాత ఇప్పటివరకు ఎవరెవరు అప్లై చేసుకోలేదో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతో పాటుగా మనకి ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ లోపల సీట్ వచ్చి ఫిజికల్గా, ఓకేనా, ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ లోపల సీట్ వచ్చి ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అనే విషయానికి వస్తే మనకు ఎవరికైతే ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి అండ్ సీట్స్ని క్యాన్సల్ చేసుకుంటారో, ఓకేనా, సీట్ వచ్చిన తర్వాత కూడా జాయిన్ కాకపోవడము, రిపోర్టింగ్ చేయకపోవడము, సీట్ని క్యాన్సల్ చేసుకోవడము, అవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఓకేనా. ఫేజ్ 1 ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఎవరైతే ఆన్లైన్ లోపల సీట్ని క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే కాదు. అండ్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి ఫిజికల్గా రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ వాళ్ళు వాళ్ళ ఓల్డ్ ఐడి అండ్ ఓల్డ్ పాస్వర్డ్ని బేస్ చేసుకొని లెఫ్ట్ ఓవర్ సీట్స్ లోపల అంటే మిగిలిన సీట్స్ కావచ్చు, టాప్ కాలేజ్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఇది. అండ్ ఎప్పటి నుండి మనకు టైం ఉంది మరి వెబ్ ఆప్షన్స్ చేయడానికి అనే విషయానికి వస్తే ఫస్ట్లీ మనకు ఫైనల్ ఫేజ్కి సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది 5th ఆగస్ట్ 2025 రోజు స్టార్ట్ అవుతుంది. సో స్లాట్ బుకింగ్ మళ్ళీ చేసుకోవాలా అంటే అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరిదైతే అయిపోతుందో ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే వాళ్ళైతే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఈ స్లాట్ బుకింగ్ కానీ ఎవరు చేసుకోవాలి అని అంటే సో ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు ఈ తెలంగాణ వెబ్సైట్ 2025 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోయినా ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల చేయించుకోకపోతే మాత్రం ఇప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్రూ మనకు ఎలిజిబిలిటీ ఏంది, మన కేటగిరీ ఏంది, ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ అయిపోతాయి. వాళ్ళు అఫీషియల్గా మనకైతే రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తారు, రియంబర్స్మెంట్ని ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఈ స్లాట్ బుకింగ్ చేయాలంటే మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆన్లైన్ లోపల ఫీని పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి, ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు దగ్గర లోపల ఏదైనా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, దాన్ని మనం సెట్ చేసుకొని మనం ఒక డేట్ అండ్ ఒక టైం అయితే సెట్ చేసుకోవాలి. డేట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. 6th ఆగస్ట్ 2025 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు సెట్ చేసుకోవాల్సింది ఒకటే, టైం ఒకటి, హెల్ప్ లైన్ సెంటర్ ఒకటి. ఓకేనా. సో హెల్ప్ లైన్ సెంటర్ ఒకటి సెట్ చేసుకోవాలి, టైం సెట్ చేసుకోవాలి. ఇవి రెండింటిని మనం సెట్ చేసుకొని 6th ఆగస్ట్ 2025 రోజు వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. దీనికి సంబంధించి ప్రీవియస్గా మనం వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ లోపల వస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మనకు దగ్గర లోపల ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ఎట్లా తెలుస్తుంది మరి అని అంటే ఇక్కడ మనకు ఒక లిస్ట్ అనేది ఉంది అఫీషియల్ వెబ్సైట్ లోపల. ఓకేనా. మనకు ఒకటే రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒకటే రోజు అవుతుంది అంతటా కూడా. ఓకేనా. సో మన తెలంగాణ లోపల ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లో కూడా మనకి 6th ఆగస్ట్ 2025 రోజే అవుతుంది. ఐదర్ నువ్వు ఓసీఏగా, ఈడబ్ల్యూఎస్ఏగా, బీసీఏగా, ఎస్సీఏగా, మైనార్టీఏగా
మనకు 6th ఆగస్ట్ 2025 రోజు మాత్రమే స్లాట్ బుకింగ్స్ ఉన్నాయి. అండ్ ఆ రోజు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. అండ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ను స్లాట్ బుకింగ్ అనేది ఇప్పటివరకు ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2 లోపల ఏసుకోలేదో వాళ్ళు మాత్రమే ఏసుకోవాలి. మనకు డిస్ట్రిక్ట్‌కి ఒక హెల్ప్‌లైన్ సెంటర్ అయితే ఉంటది. మంచిర్యాల అని చెప్పి, హైదరాబాద్ అని చెప్పి, కరీంనగర్ అని చెప్పి, ఖమ్మం అని చెప్పి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, సిద్దిపేట, నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్, వరంగల్. ఇట్లా మనకొక 13 ఏరియాస్ లోపల 13 ఏరియాస్ లోపల మనకి కౌన్సెలింగ్ అనేది అయితదన్నట్టు. ఓకేనా? మనకు హెల్ప్‌లైన్ సెంటర్ కోడ్ గూడా ఇచ్చిర్రు. అండ్ ఏ కాలేజ్‌లో అయితది అని చెప్పి కూడా మనకి కాలేజ్ నేమ్ గూడా ఇచ్చిర్రన్నట్టు. సో, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పటివరకు ఏసుకోకపోతే మాత్రం డెఫినెట్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ దెన్ మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లియ్యాలి మరే అనే విషయానికొస్తే, మీరు ఇప్పటివరకు సో, మనకి 3 కేటగరీ ఆఫ్ పీపుల్ ఫైనల్ ఫేజ్‌కి అప్లై చేసుకున్నారు. ఓకేనా? ఫేజ్ 1లా సీట్ వచ్చినోళ్ళు. ఓకేనా? సో, ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినోళ్ళు ఫైనల్ ఫేజ్ లోపల బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తారు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఫేజ్ 1లా, ఫేజ్ 2లా సీట్ రానోళ్ళు ఆ! ఫేజ్ 1లా, ఫేజ్ 2లా సీట్ రానోళ్ళు ఏదో ఒక కాలేజ్‌లో సీట్ రావడానికి ట్రై చేస్తారు. దెన్ ఇంకొక టైప్ ఆఫ్ పీపుల్ ఏందంటే మనకి కొత్తగా అప్లై చేసుకున్నోళ్ళు. సో, మనం ఏందంటే ఈ కొత్తగా అప్లై చేసుకున్నోళ్ళను అండ్ కొత్తగా అప్లై చేసుకున్నోళ్ళు అండ్ దాని తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2ల సీట్ రానోళ్ళు ఒక కేటగిరీకొస్తారు. ఎందుకంటే వీళ్ళకి సీట్ రాలేదు. ఓకేనా? సో, కొత్తగా అప్లై చేసుకున్నోళ్ళు అండ్ ఫేజ్ 1ల, ఫేజ్ 2ల సీట్ రానోళ్ళు ఒక కేటగిరీలోకొస్తారు. ఎందుకంటే వీళ్ళకు సీట్ అనేది రాలేదు కాబట్టి. సో, వీళ్ళు ఏం చేయాలి గదా! అంటే కొత్తగా అప్లై చేసుకున్నోళ్ళైనా సరే ఫేజ్ 1ల, ఫేజ్ 2ల వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ రానోళ్ళైనా సరే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. సో, ఈ ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఎంత అంటే ఫస్ట్ ఫేజ్ లోపల 100 ఇస్తే సెకండ్ ఫేజ్‌లో 200 ఇయ్యాలే. సెకండ్ ఫేజ్‌లో 200 ఇస్తే థర్డ్ ఫేజ్ లోపల ఇంకా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. ఎంత పాసిబుల్ ఇంత నంబర్ అని కాకుండా ఎంత నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పాసిబుల్ అయితే అన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఓకేనా? ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఇయ్యి. మన టార్గెట్ ఒకటే. ఎందుకంటే మనకు సీట్స్ అనేది తక్కువ సీట్స్ ఉంటాయి. అరౌండ్ ఒక 10,000-15,000 సీట్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటాయి. సో, యావరేజ్‌గా మనం ఒక 10,000 సీట్స్ ఉన్నాయనుకో. సో, ఈ 10,000 సీట్స్‌కి మనకు కాంపిటీషన్ ఎక్కువుంటది. కాబట్టి మనకు సీట్ రావాలే. కాబట్టి ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాల్సుంటది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి నీకు ఫేజ్ 1లా, ఫేజ్ 2లా సీట్ రాకపోతే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఫేజ్ 2 లోపల ఎన్నైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావో అంతకంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి అని చెప్పి నేను చెప్తా. అండ్ కొత్తగా అప్లై చేసుకున్నోళ్ళు కూడా అంతే. సో, నీకు ఎలిజిబిలిటీ ఉన్నా, నీకెంత మంచి ర్యాంక్ ఉన్నా, నీకు 1,000 ఓకేనా? 1000 ర్యాంక్ ఉన్నా కూడా నీకు ఫేజ్ 3 లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 3 లోపల చాలా అంటే చాలా సీట్స్ తక్కువుంటాయి. కాబట్టి వాట్ యూ హావ్ టు డూ ఈస్ ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఓకేనా? సో, నీకు నువ్వు ఇప్పుడే థర్డ్ ఫేజ్ లోపల కొత్తగా అప్లై చేసుకుంటున్నావు కాబట్టి ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఆల్మోస్ట్ సో, నీ ర్యాంక్ మంచిగుంటే ఒక 200 వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఓకేనా? సో, నీ ర్యాంక్ మరీ ఎక్కువ ఉన్న సిట్యుయేషన్ లోపల ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యి. మినిమమ్ 200 వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఫేజ్ 3 లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫైనల్ ఫేజ్ లోపల. అండ్ ఈ ఫస్ట్ కేటగరీ పీపుల్ ఎవరైతే ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో సీట్ వచ్చి టాప్ కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకేనా? సో, రిగార్డ్‌లెస్ ఆఫ్ వేకెన్సీస్ ఓకేనా? సో, వేకెన్సీస్ అనేది చేంజ్ అయిన కొద్దీ పెరుగుతా ఉంటాయి కాబట్టి రిగార్డ్‌లెస్ ఆఫ్ వేకెన్సీస్ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఓకేనా? అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తావు అంటే ఓన్లీ క్వాలిటీ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఓకేనా? క్వాలిటీ కాలేజెస్, బెస్ట్ కాలేజెస్ మాత్రమే ఇయ్యి. అండ్ ఏదైతే నీకు ఫేజ్ 1లా, ఫేజ్ 2 లోపల వచ్చిన సీట్ కంటే బెటర్ కాలేజ్‌లో సీట్ రావాలి. ఓకేనా? సో, నా ఒపీనియన్ అది. మంచి కాలేజ్‌లో సీట్ రావాలంటే మాత్రం వెబ్ ఆప్షన్స్ మంచిగా ఇయ్యి. నీకు ఆల్రెడీ సీట్ వస్తే మాత్రం. సీట్ రానోళ్ళు మాత్రం ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. సో, ఇట్లా అయితే వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. అండ్ మనం అవాయిడ్ చేయాల్సిన కొన్ని మిస్టేక్స్ ఏందంటే, నీకు ఫేజ్ 1లా, ఫేజ్ 2లా సీట్ రాలే కాబట్టి అండ్ థర్డ్ ఫేజ్‌లనే కొత్తగా అప్లై చేసుకున్నావు కాబట్టి, ఫైనల్ ఫేజ్‌లనే కొత్తగా అప్లై చేసుకున్నావు కాబట్టి, నువ్వేం చేయాల్సుంటది గదా! అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ తోటి నాకొస్తదిలే, నాకు మంచి ర్యాంక్ ఉందిలే అనుకుంటే మాత్రం సీట్ రాదు. ఓకేనా? ఈ ఫేజ్ లోపల సీట్ రాకపోతే మేనేజ్‌మెంట్ లోపల జాయిన్ కావాల్సుంటది. కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది మంచిదే. కానీ
సో, మనం ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యడం వల్ల పోయేదేం లేదు. ఎందుకంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ తెలుసు గదా! మీరిచ్చిన వెబ్ ఆప్షన్స్ బట్టి, మీకున్న ర్యాంక్‌ని బట్టి సీటొస్తది. ఓకేనా? మీరు ప్రియారిటీ వైస్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. అండ్ దాంతో పాటుగా ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. ఒకవేళ నీకు ఫేజ్ 1లా, ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే. అండ్ తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యడం అనే ఒక మిస్టేక్స్‌ని అవాయిడ్ జేయండి. అండ్ దాంతో పాటుగా వైస్ వర్సా ఉంటది సీటొచ్చినోళ్ళకి. ఓకేనా? సీటొచ్చినోళ్ళు ఏం జేయాలి గదా! అంటే తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. ఓకేనా? ఎందుకంటే ఓన్లీ క్వాలిటీ కాలేజెస్ మాత్రమే ఇయ్యాల్సుంటది. ఆల్రెడీ ఇప్పుడొచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ మాత్రమే మనకు సీట్ రావాలి. కాబట్టి సో, ఈ మిస్టేక్‌ని అవాయిడ్ జేయండి. ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యడాన్ని అవాయిడ్ చేయాల్సుంటది. ఫేజ్ 1లా, ఫేజ్ 2లా సీటొచ్చి బెటర్ కాలేజ్‌కి ట్రై చేయాలనుకున్న వాళ్ళు. ఓకేనా? సో, ఇది అండ్ రిగార్డ్‌లెస్ ఆఫ్ అంటే నీకు సీట్లున్నాయా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే నీ ఇంట్రెస్ట్‌ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఇయి. ఓకేనా? ప్రియారిటీ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకో. అండ్ ఆ లిస్ట్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఇయి. కాలేజ్ కోడ్‌లు మంచిగా చూసుకో. వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఒకవేళ అక్కడ వేకెన్సీ ఉందా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే థర్డ్ ఫేజ్ లోపల ఎవరన్నా అంటే థర్డ్ ఫేజ్ లోపల ఎవరన్నా స్లైడ్ అయ్యారనుకో. సపోజ్ సెకండ్ ఫేజ్‌లో వచ్చినోళ్ళు వేరే థర్డ్ ఫేజ్‌లా వేరే కాలేజ్‌కి స్లైడ్ అయిపోతే అక్కడ వేకెన్సీ అనేది క్రియేట్ అయితది. కాబట్టి మీకు నచ్చిన కాలేజ్‌లి ఏమన్నా లైక్ బై లక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. ఓకేనా? ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ అర్థమైందనుకుంటున్నా. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండండి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.